హైదరాబాద్ రాయదుర్గంలో భూములు ప్రభుత్వానికి కాసుల పంట పండిస్తున్నాయి. గతంలో ఎకరం 100 కోట్ల మార్కు దాటిందనుకునే లోపే తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో 177 కోట్లు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అదే జోష్లో 200 కోట్ల టార్గెట్ తో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ముందుకు వెళ్తోంది. గత రికార్డులన్నీ చెరిపేసేలా అప్సెట్ ప్రైస్ ను సెట్ చేస్తోంది. ప్రస్తుతం రాయదుర్గంలోని ప్రైమ్ ఏరియాలో ఉన్న 4718 చదరపు గజాల స్థలాన్ని ఈ వేలం వేయడానికి నిర్ణయించింది. శేర్లింగంపల్లి మండలంలోని పన్మక్తలో సర్వే నెంబర్ 83/1లో ఉన్న 14A/1, 14B/1 ప్లాట్లను ఒక లాట్ కింద వేలం వేయనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక చదరపు గజానికి 3,10,000 అప్సెట్ ప్రైస్ ను నిర్ధారించింది. దానికి అదనంగా 10,000 చొప్పున అధికంగా బిల్డర్లు ఎవరైనా బిడ్ ను దాఖలు చేయాలని నోటిఫికేషన్ లో తెలిపారు. అంటే వేలం వేసే స్థలానికి కనీస ధర 146 కోట్ల 26 లక్షలుగా నిర్ధారించింది. ఆ స్థలం ఎకరం లోపే ఉండడంతో అప్సెట్ ధరే రికార్డు స్థాయిలో ఉంది. నవంబర్ 10న ఆన్లైన్ లో వేలం నిర్వహించి ఈ భూమిని అమ్మనున్నారు. అంతకుముందు ఈ నెల 22న టీ హబ్ లో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వేలానికి రిజిస్ట్రేషన్, ప్రీ బిడ్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లింపులు, డాక్యుమెంట్ ఫీజు చెల్లింపునకు నవంబర్ 4న చివరి తేదీగా నిర్ణయించారు. ప్రీ బిడ్ ఈఎండీ ఛార్జీను ₹1 కోటి సూచించారు. రాయదుర్గంలో ఈ నెల 6న జరిగిన ఈ వేలంలో ఎకరం భూమి 177 కోట్లకు అమ్ముడుపోయింది. ఎంఎస్ఎన్ రియల్టీ స్థలం వేలంలో ఆ భూములను దక్కించుకుంది. మొత్తం 1357 కోట్లతో 7 ఎకరాలకు పైగా సొంతం చేసుకుంది. అప్పుడు అక్కడ ఎకరం భూమికి ఐఐసి విధించిన అప్సెట్ ప్రైస్ కేవలం 104 కోట్లే. కానీ ఇప్పుడు 0.97 ఎకరాలకే కనీస అప్సెట్ ప్రైస్ ను 146 కోట్లుగా నిర్ధారించారు. ఈ లెక్కన ఈసారి జరిగే వేలంలో అక్కడ ఎకరం భూమి 200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మునుపటి రికార్డులన్నీ బ్రేక్ కావడం ఖాయమంటున్నారు. త్వరలోనే రాయదుర్గంలో మరో 10 ఎకరాల భూమిని ఐఐసి వేలం వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.